హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఆస్ట్రేలియా నుండి మా ఆంటీకి వచ్చింది. సో అక్కడ నుండి ఏమేమి తీసుకొచ్చిందో, ఇంకా నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో అక్కడ నుండి అయితే కరెన్సీ తీసుకొచ్చింది, మనీ, అక్కడిది మనీ ఇక్కడ స్టోర్ చేసుకుందాం, ఇక్కడ మనం ఉంచుకుందాం అన్నట్టు గుర్తుగా తెచ్చుకుంది అన్నట్టు. ఫస్ట్ టైం వెళ్ళింది తను. సో అక్కడ నుండి తెచ్చుకుంది. చూడండి, ఇవన్నీ 20 నోట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది రూపీస్ కాదు, జస్ట్ డాలర్స్. సో దిస్ వన్ $10, $5, $20, $100. సో ఇలా ఉంటుంది అన్నట్టు. $10 మన ఇండియన్ రూపీస్లో 551 ఉంది. 20 అలా $20 1000 చేంజ్, 50 2700 చేంజ్, $100కేమో 5500 అలా ఉంది. ఇంకా ఆ నోట్ చూస్తే చాలా ఎంతో బాగుంది అన్నట్టు, కలర్ఫుల్గా అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది. చూడ్డానికి చాలా బాగుంది. నాకైతే అది వాటర్లో కూడా వేసిన తడవదు, ఇంకా ఇట్లా చింపినా కూడా అంత విరిచేలా లేదు, ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంది పేపర్ మాత్రం. నెక్స్ట్ ఇది చూడండి, కాయిన్స్. ఇది గోల్డ్ కలర్ ఉన్నాయి కదా, అవేమో డాలర్స్ అన్నట్టు. $1, $2. ఇవి సిల్వర్లో చూపిస్తున్నాను కదా, అవి 5 cents, 10 cents, 20 cents, 50 cents సిల్వర్ కాయిన్స్ ఇవి. ఇంకా తను 6 months ఉందన్నట్టు. ఆ 6 monthsలో తను ఏమేమి ప్లేసెస్ విజిట్ అయింది, ఏమేమి ప్లేసెస్ చూసింది అనేది మొత్తం మనకు ఆ ఫొటోస్లోనే తెలుస్తుంది. సో తన ఫోన్లో మొత్తం ప్లేసెస్ వెళ్ళింది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో ఏదో నేనే వెళ్ళినట్టు, నేనే ఆ సిచ్యువేషన్లో, తన సిచ్యువేషన్లో అక్కడ ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యి, నేను కొద్ది టైం అలా ఎక్స్పీరియన్స్ హ్యాపీ ఫీల్ అయ్యాను అన్నట్టు. ఏం చేస్తాం, వెళ్ళలేం కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఉండి హ్యాపీ ఫీల్ అవ్వడమే అంతే. చాక్లెట్స్ కూడా అక్కడివి తెచ్చి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామన్నట్టు తెచ్చుకుంది. నార్మల్గా ప్యాకెట్లోనే తెచ్చుకుంది, కానీ బాక్సెస్లో అందరికీ సపరేట్గా ఇద్దామని బాక్స్లో పెట్టి ఉంచింది. నేనేమో బాక్స్లోదే తీసి చూపిస్తున్నాను. ఇది రౌండ్ది చూడండి, రౌండ్ది నాకు చిన్నది ఓవల్ షేప్ ఉంది కదా, అది బాల్ షేప్, అది నాకు బాగా నచ్చింది, చిన్నది. నెక్స్ట్ ఇది పెద్ద బాల్ షేప్. నెక్స్ట్ ఇవేమో హర్షీస్ చాక్లెట్స్, ఇవి కిసెస్. ఇవి కిసెస్వి మన దగ్గర కూడా ఉంటాయి, కానీ ఈ చూడండి, ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను కదా, ఇందులో మాత్రం స్నేక్ టైప్ ఉన్నాయి అన్నట్టు, జెల్లీ టైప్, స్నేక్ టైప్. అది అలాంటి చాక్లెట్స్ అయితే నేను చూడలేదు. చూడండి, ఎల్లో కలర్ది, అంటే పైన షేప్ మాత్రం సేమ్ అలానే డిజైన్ చేశారు. చూడ్డానికి పిల్లలకి ఇచ్చి బాగా ఆడిపించడానికి, భయపెట్టడానికి బాగుంటుంది. ఇది రెడ్ కలర్వి. ఇందులో కూడా కలర్స్ బాగున్నాయి, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, బ్రౌన్ కలర్, ఎల్లో కలర్, ఇలా కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ, అంటే శాలరీ బాగానే వస్తుంది, ఇంకా ఖర్చు కూడా దాని తగ్గట్టే ఉంటుంది. సో మన ఇండియా కంపేర్ చేస్తే అక్కడైతే బాగానే ఉంటుంది శాలరీ. ఇంకా మనం ఇక్కడ నుండే ఏదైనా కొనుక్కొని వెళ్ళొచ్చు, కానీ అక్కడ మనకు దొరకంది కొనుక్కోవచ్చు, కానీ అక్కడ మాత్రం కొనలేము ఎక్కువ. ఇవన్నీ తను తెచ్చిన డిఫరెంట్ చాక్లెట్స్. చూడండి, ఇది ఆరెంజ్ టైప్, ఇలా డిఫరెంట్ చాక్లెట్స్. ఇవన్నీ తను అక్కడ నుండి తెచ్చినవి అన్నీ పెట్టి ఒకసారి నార్మల్గా జూమింగ్ చేస్తాను నేను. ఇది కూడా నార్మల్గా హర్షీ చాక్లెట్సే. నేను కవర్ సీల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇవి తను తెచ్చింది నార్మల్గా అక్కడ నుండి, ఇంకా సపరేట్గా ప్యాక్ చేసి పెట్టినారు. ఇది తను ఆస్ట్రేలియా నుండి వాళ్ళ కోడలికి గిఫ్ట్ తెచ్చింది అన్నట్టు. ఫాజిల్ వాచ్ ఎంత బాగుందో, ప్యాకింగ్ మాత్రం చూడ్డానికి కూడా చాలా బాగుంది. అక్కడిది గిఫ్ట్ లాగా మనకు తెచ్చినట్టు ఇవ్వాలని తెచ్చింది ఫాజిల్ వాచ్.